థర్డ్ లెసన్ జంతు ప్రపంచం. జంతువులో వివిధ అవయవ వ్యవస్థలు సమన్వయం గురించి చూద్దాము. సో మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్య విధులు అంతఃగ్రహణం, జీర్ణక్రియ, శోషణ మరియు మల విసర్జన. ఇవి మెయిన్ ఇంపార్టెంట్గా కొన్ని పార్ట్స్ ఉన్నాయన్నమాట. సో కెలరీల పరమైన పోషకాహార లోపం అనేది మరాస్మస్. సో ప్రోటీన్ మరియు కెలరీల లోపం వల్ల క్వాషియార్కర్ వ్యాధి కలుగుతుంది. సో పెలాగ్రా వ్యాధి నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. సో విటమిన్ సి లోపం వల్ల సర్క్యూ వ్యాధి కూడా కలుగుతుంది. సో ఈ విటమిన్ B1, థైమిన్, ఏ రెటినాల్, డి కాల్సిఫెరాల్, ఈ టోకోఫెరాల్ అనేవి కొన్ని విటమిన్ల రసాయన పేర్లు. సో థైమిన్, రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్ అనేవి రసాయనమైన పేర్లు. సో అలాగే ఫోలిక్ ఆమ్లం శరీరంలో తగ్గితే తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింటే, అది కూడా బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో పెప్టిడేజ్ అనే ఎంజైమ్ అమైనో ఆమ్లాలు ఏర్పడటకు తోడ్పడుతుంది. పెప్టిడేజ్ అనే ఎంజైము సో బ్రౌనియన్ చలనం ద్వారా అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థం చెలిస్తుంది. ద్రవ పదార్థాల కదలిక కోసం ఒక సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు అన్నెలిడన్లు. సో ఏటీపీకి ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ చేర్చి ఏటీపీగా మార్చడానికి జరిగే క్రియ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అని చెప్పొచ్చు. ఏటీపీకి ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ని చేర్చి ఏటీపీగా మార్చే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడ్డప్పుడు పొందే నికర లాభం 38 ఏటీపీలు. మొలకెత్తే విత్తనాల్లో వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. శ్వాసక్రియ సరైన ఉష్ణోగ్రత సమక్షంలో జరుగుతుంది. 30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 40 డిగ్రీ సెంటీమీటర్ల మధ్య ఉష్ణోగ్రతలో ఫలాలు పక్వానికి వస్తాయి. ఇది కూడా బిట్ పాయింటే. సో 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచినచో శ్వాసక్రియ 2 రెట్లు పెరుగుతుంది. మానవుల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువ. ఎరిథ్రోపాయిసిస్ అనే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి. ఇది ఇంపార్టెంట్ పాయింటే, బిట్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఏంటి అంటే ఎరిథ్రోపాయిసిస్. రక్త సేకరణలో ఏ రసాయనం వాడకుండా రక్తాన్ని గడ్డకట్టినప్పుడు ఏర్పడే ద్రవం సీరం. ఏర్పడేది అది సీరం. రక్తాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని హెమటాలజీ అంటారు. ఇది ఇంపార్టెంట్. లింఫోసైట్స్ తెల్ల రక్త కణాలలో అతి చిన్నవి. బొద్దింక హృదయం 13 గదుల గల హృదయావరణ కోటరంలో ఉంటుంది. వానపాము ఉదర రక్తనాళంలో రక్తం ముందు నుంచి వెనుకకు ప్రవహిస్తుంది. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి బొద్దింక. రక్తంలో ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము. శిరాసరణి కప్ప హృదయానికి సంబంధించింది. అసంపూర్ణంగా విభజన చెంది జఠరికల జంతువు తొండ. సో అసంపూర్ణంగా విభజన చెందిన జఠరికల గల జంతువు అంటే తొండ. సో కప్పలో శిరాసరణి 3 మహాశిరల కలయిక ద్వారా ఏర్పడుతుంది. కప్పలో 3 శిరాసరణి, 3 మహాశిరలు. సో కీటకాల్లో రక్తం వర్ణరహితం. సో అది మనకు తెలిసింది. బొద్దింకలో ద్వివలయ రక్త ప్రసరణ జరుగుతుంది. పావురాల్లో, క్షీరదాల్లో పూర్తిగా విభజన చెందిన జఠరికలు ఉంటాయి. హృదయ ధమనిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు కలుగుతుంది. ఎక్కడ? హృదయ ధమనిలో. మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం కుడి కర్ణిక, కుడి జఠరికల మధ్యలో ఉంటుంది. మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం అనేది కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్యలో. సో మిట్రల్ కవాటం ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్యలో ఉంటుంది. కర్ణికల్లో కుడి కర్ణిక, జఠరికల్లో ఎడమ జఠరికలు చిన్నవి. ఇక్కడ కుడి, అక్కడ ఎడమ జఠరికలు అనేవి చిన్నవి. మానవుని సామాన్య రక్తపీడనం 120/8.
సో దైహిక మహాధమని ఎడమ జఠరికలో ప్రారంభమవుతుంది. సో ప్లాస్మాలోని ఆల్బుమిన్లు రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడతాయి. ప్లాస్మాలోని ఆల్బుమిన్లు అనేవి ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడతాయి. ప్రతిరక్షకాలు ఏ, బీలు రెండూ లేని రక్తవర్గం ఏబి. ప్రతిరక్షకాలు ఏ, బీలు లేని రక్తవర్ణం ఏంటంటే ఏబి. ప్రతిజనకాలు రెండూ లేని రక్తవర్గం ఓ. రక్తదానం చేయడానికి సరైన వయసు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు. కానీ రక్త గూర్చీకరణానికి ప్రతిజనకం మరియు ప్రతిరక్షకాలే కారణమవుతాయి. శరీరంలోని సూక్ష్మ రక్షక భటులు న్యూట్రోఫిల్స్. శరీరంలోని రక్షక భటులు ఏంటంటే న్యూట్రోఫిల్స్. వంట ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. సో ఒక జీవిలో జరిగే అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉంటాయి. పరిసరాల్లో కలిగే మార్పుకు ప్రతి జీవి అనుక్రియను చూపుతుంది. థైరాక్సిన్ హార్మోన్ క్రిటినిజం వ్యాధికారకము. అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరము. గ్లూకగాన్ లోపం వల్ల డయాబెటీస్ మెల్లిటస్ వ్యాధి కలుగుతుంది. గ్లూకగాన్ లోపం వల్ల శరీరంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు జీవక్రియలు క్రమబద్ధీకరిస్తాయి అన్నది ఎవరంటే కార్టిసాల్. కణ బాహ్య ద్రవాల్లో మరియు కణజీవ పదార్థంలో ముఖ్యమైన కెటాయిన్లు సోడియం, పొటాషియం. సో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన అయాన్ మరియు కెటాయాన్లు వరుసగా క్లోరైడ్, సోడియం. స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడే ముఖ్య ఖనిజ లవణం కాల్షియం అనేది ఎక్కువగా ఉంటే పాలు అనేవి పుష్కలంగా ఉంటాయని డాక్టర్స్ కూడా చెప్తారు. ఎముకలు, దంతాలు ఏర్పడడం, రక్తం గడ్డ కట్టడం కాల్షియం యొక్క విధులు. శరీరంలో జీవక్రియ రేటు పెరుగుదల, తగ్గుదలకు కారణమయ్యే ఖనిజ లవణం అయోడిన్. సో అయోడిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణం ఏంటంటే హైపోథైరాయిడిజం. సో సామాన్య గాయిటర్ అయోడిన్ లోపం వల్ల ఏర్పడుతుంది. శరీరంలోని రక్తంలో ఉండే ఇనుము యొక్క సంఘటనం 60 నుంచి 70. ఎలక్ట్రాన్ల రవాణా, శ్వాసక్రియలు ఇనుము యొక్క ప్రధాన విధులు. భూగర్భ జలం ద్వారా మన శరీరానికి కావలసిన మోతాదుల్లో లభించే ఖనిజ లవణం ఫ్లోరిన్. దంతాలపై ఎనామిల్ ఏర్పడడానికి ఫ్లోరిన్ ప్రధానమైన మూలకం. సో ఎనామిల్ అనేది ఎక్కువ బ్రష్ చేస్తే పోతుంది అని చెప్తారు. సో అది ఏర్పడడానికి కారణమైంది ఫ్లోరిన్. నీటిలో అధికంగా ఉన్న ఫ్లోరిన్ తీసివేయడం ద్వారా ఫ్లోరియోసిస్ తగ్గుతుంది. శరీరంలో జీవ పదార్థాలు రవాణా, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం నీటి యొక్క విధులు. నీరు విశ్వద్రావణి. అనేక జీవరసాయనిక చర్యలకు నీరు మాధ్యమంగా పనిచేస్తుంది. తేలికపాటి పనులు నిర్వహించే పురుషులు ఒక రోజుకు తీసుకోదగిన శక్తి 2400 కిలో కేలరీలు. సో హెచ్ఐవి సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి లక్షణాలు చూపలేరు. సో రక్తహీనతకు కారకమయ్యే మూలకము ఐరన్. పాలు, లాక్టోజ్, చెరుకు, సుక్రోజ్. జీవశాస్త్రీయంగా మాంసం, పాలు, గుడ్డును పరిపూర్ణ ప్రోటీన్లు అంటారు. ప్రతి ఋతు చక్రంలోనూ స్త్రీలలో ఒకే అండం విడుదలవుతుంది. స్త్రీబీజ కోశాల నుంచి ఏకాంతరంగా నెలకు ఒకసారి అండం విడుదలవుతుంది. FSHని ఉత్పత్తి చేసేది పీయూష గ్రంథి. గ్రాఫియన్ పుట్టికలు గల స్త్రీ శరీర భాగం స్త్రీ బీజకోశం. ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే నిర్మాణం. పీయూష గ్రంథి పూర్వ లంబిక. 1 గ్రామ్ కొవ్వు విడుదల చేసే శక్తి 9.45 కిలో కేలరీలు. ఫ్లోరిన్ను ఎక్కువగా తీసుకుంటే ఎముకలు వ్యాధులు ఏర్పడతాయి. ఈ మూలకాలను ట్రేస్ మూలకాలంటారు. CAMNZN. కొవ్వులు ఘన రూపంలో ఉండే ఉష్ణోగ్రత 180 డిగ్రీ సెల్సియస్. లినోలిక్ ఆమ్లం ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లం. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు. శరీరంలో ద్రవాభిసరణ, తులస్థితికి, నాడీ కణాల ప్రేరణకు అవసరమైన ఖనిజ పోషణాలు సోడియం, పొటాషియం. సో చాలకనాడుల చైతన్యం వల్ల కండరాలు సంకోచిస్తాయి. కాళ్ళు, చేతులు చాలకనాడుల చర్య వల్ల కదులుతాయి.
మెదడులో బూడిద రంగు పదార్థంలో గ్లియల్ కణాలుంటాయి. మానవునిలో 12 జతల కశేరు నాడులు, 31 జతల కపాల నాడులు, మొత్తం 43 జతల పరిధీయ నాడులుంటాయి మానవునిలో. మెదడులోని త్వచాలు వరుసగా వరాశిక, లౌకికల, మృద్వి అనేవి త్వచాలుంటాయి. మెదడులోని ద్వారగోళంలో భావావేశాలను నియంత్రించే కేంద్రాలుంటాయి. చెరకులో సుక్రోజ్ ఉంటుంది. ఫ్లోరిన్, కాపర్ సూక్ష్మ పోషకాలుగా గుర్తించవచ్చు. సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. 1 గ్రామ్ ప్రోటీన్ విడుదల చేసే శక్తి 6 కిలోకేలరీలు. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ విడుదల చేసే శక్తి 4 కిలోకేలరీలు. బరువైన పనులు నిర్వహించే స్త్రీలు తీసుకోదగిన శక్తి ఒక రోజుకు 3000 కిలోకేలరీలు. కార్బోహైడ్రేట్లను, చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్ ఎమైలేజ్. సో అతి చిన్న వయసులో శిశువుకు తల్లి పాలివ్వడం మానేయడం వల్ల కలిగే వ్యాధి క్వాషియార్కర్. ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్లపై పరిశోధనలు చేశారు. శరీరంలో ఎక్కువైన కొవ్వులు అడిపోజ్ కణాలలో నిల్వ చేయబడతాయి. కాల్సిఫెరాల్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. కొల్లాజెన్ పదార్థం ఏర్పడడానికి సహాయపడే విటమిన్ ఏంటంటే ఆస్కార్బిక్ ఆమ్లం. వేడి చేస్తే నశించిపోయేది విటమిన్ సి. గాయాలు మానడంలో, ఎముకలు అతుక్కోవడంలోనూ తోడ్పడే విటమిన్ అనేది కూడా సినే. సో వ్యాధి పద్ధతిలో దశలు వరుసగా సంక్రమణ, పొదిగే కాలం, వ్యక్తమయ్యే దశ, అంత్యదశ. సో వ్యాధి పద్ధతిలోని దశలు వరుసగా ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ సంక్రమణం, తర్వాత పొదిగే కాలం, తర్వాత వ్యక్తమయ్యే దశ, తర్వాత అంత్యదశ. సో మానవునిలో మలేరియా పరాన్నజీవి జీవిత చక్ర దశలు వరుసగా స్పోరోజాయిడ్స్, క్రిప్టోమీరోజాయిడ్స్లు, షైజాయింట్లు, గ్యామిటోసైట్లు. సో 3 రకాలుగా వరుసగా మలేరియా పరాన్నజీవి చక్రం అనేది జరుగుతుంది. ఎరిథ్రోసైటిక్ వలయంలోని దశలు వరుసగా క్రిప్టోమీరోజాయిడ్స్, షైజాయింట్స్, మీరోజాయిడ్స్, గ్యామిటోసైట్స్. సో లాలాజల తుంపర్ల ద్వారా సంక్రమించే వ్యాధులు క్షయ, గవద బిళ్ళలు, గోరింత దగ్గు. ప్లేగు, మలేరియా వ్యాధుల వాహకాలు ద్వారా వ్యాపించే వ్యాధులు. ప్లేగు, మలేరియా వ్యాధులు వాహకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. బోధ వ్యాధిలో శోషరస నాళాలు, శోషరస గ్రంథులు వాపునకు గురవుతాయి. సో మలేరియా పరాన్నజీవిలో స్పోరోజాయిడ్స్ సంయుక్త బీజం నుండి ఏర్పడతాయి. పట్టుపురుగు యొక్క గొంగలి పురుగు ఏకరక భక్షక జీవి. సో నత్తలో ఆహారాన్ని మింగుటకు తోడ్పడు భాగం ర్యాడ్యులా అంటే ఏంటని బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. నత్తలో ఆహారాన్ని మింగుటకు తోడ్పడు భాగం. సో గొంగలి పురుగు దశలో వేరువేరు రకాల ఆహారాన్ని తీసుకునే జీవి దోమ. సాకరిడేసెస్లు మరియు ఎమైలేస్లు పిండి పదార్థాల మీద చర్య జరిపే ఎంజైమ్లు. సో ఎంజైమ్లు చురుగ్గా పనిచేయుటకు కావలసిన పరిస్థితులు ఉష్ణోగ్రత, pH, అధస్పృహ పదార్థ పరిమాణము. ఎంజైమ్ల యొక్క చైతన్యరహిత రూపాలు కెమటోట్రిప్సినిజన్ మరియు పెప్సినోజెన్. సో బహుకణ జీవుల్లో కణబాహ్య జీవక్రియ జరుగుతుంది. గ్రంథి కణజాలం ఎంజైమ్లను విడుదల చేస్తాయి. పిండి పదార్థాలపై చర్య జరిపేవి ఎమైలేజ్. సో జల విశ్లేషణ ద్వారా జీర్ణక్రియ ఎంజైము క్లిష్టమైన అణువులను విడగొడతాయి. సో ఈ లెసన్కి సంబంధించి ఇవి ఉన్నాయి. మనం ఇంకా చాలా